మూలాలకి పోకుండా వేగ్గా మనం వెళ్తున్నాం. అంటే బియ్యం తేడా ఉంటుంది కదా సార్? ఏం తేడా ఉంటుంది? ఇప్పుడు ఇవి పాలిష్ అది చేసి ఉండవు కదా రేషన్ అట్లాంటి పాలిష్ లేనటువంటి బియ్యాన్ని మిగతా జనం తినరా? అదే అంటే నేను గుర్తించడం ఎలా అంటే, ఇప్పుడు ఇవి తవుడుతోటి దీంతో క్లియర్ గా కనిపిస్తాయి. అవి మనం బయట కొనుక్కునే మార్కెట్ లోనే చాలా ప్యూర్ పాలిష్ అయిపోయి చాలా నీట్ గా ఉంటాయి కదా. ఆ డిఫరెన్స్ తో అంటే నిన్న వీళ్ళు పట్టుకున్నది అదే కదా. తేడా అదేనండి నేను అనేది. 640 టన్నులు ఆ బియ్యము ఓన్లీ రేషన్కేనా? వ్యాపారస్తుడు కొనేది అదే రైతు అమ్మేది ఓన్లీ వ్యాపారస్తుడు ఓన్లీ ప్రభుత్వానికి అమ్ముతున్నాడా? లేదు కదా. ప్రభుత్వానికి అమ్మాలని ఏమన్నా రూల్ ఉందా? ఎక్కడన్నా రూల్ ఉందా? టెక్నికల్గా నేను అడుగుతున్నా. ప్రభుత్వానికి అమ్మచ్చా? ప్రభుత్వానికి మాత్రమే అమ్మాలా రేషన్ బియ్యం? రైతు ఎవరికైనా అమ్ముకుంటాడు వాళ్ళు. మరి అప్పుడు నేను కొనుక్కున్నా బహిరంగ మార్కెట్ లో కూడా అమ్ముకుంటాడు అంతే. నేను కొనుక్కున్నా, నన్ను ఎట్ట తప్పు పడతావు? ఒక వ్యాపారస్తుడు అడిగేది అదే కదా. ఇప్పుడు మిల్లర్కి అమ్ముతాడు, ఆ మిల్లర్ ఎవరికైనా అమ్ముకుంటాడు. మిల్లర్ కొనుక్కొని మిల్లర్కే అమ్మొచ్చు, లేదా డైరెక్ట్ గా జనానికే అమ్మొచ్చండి. అదే ఆడించిన ఎలాగ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్ నడుపుతానండి, రైస్ షాపు. ఒకడు వచ్చి ఏమంటే 25 రూపాయలకే బియ్యం ఇస్తానన్నా. నాకు తెలుసు అంతర్లేనంగా అది రేషన్ బియ్యం అని, పాలిష్ చేసిన బియ్యం అని. నేను అమ్ముకుంటే 40 రూపాయలు వస్తుంది. ఎందుకంటే కాస్త పాలిష్ చేసి అమ్ముతాడు కాబట్టి, ఇస్తాడు కాబట్టి.